హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం ఇంట్లోనే సులభంగా చేసుకునే హోటల్ స్టైల్ పన్నీర్ పులావ్ రెసిపీ చూడబోతున్నాం. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో మీకు తెలుస్తుంది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి ఒక 5-6 పచ్చిమిరపకాయలు కలిపి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన వెజిటేబుల్స్ ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్లస్టర్ బీన్స్ అన్నీ సన్నగా తరుక్కొని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ని తీసుకొని ప్లేట్లో ఉంచుకొని అందులో కొంచెం కారం, సాల్ట్, లెమన్ మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ నానబెట్టుకోవాలి. రైస్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి కాబట్టి నేను 2.5 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని గీ యాడ్ చేసుకోవాలి. గీ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకొని అందులో వేయాలి. వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కసూరి మేతి కొంచెం దాని మీద అలా జల్లి ఇంకా పన్నీర్ ముక్కల్ని బాగా వేపండి. బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పులావ్ ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెద్ద బౌల్ని పెట్టుకోండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 1 స్పూన్ గీ వేసుకోవాలి. బాగా మరగనివ్వండి. ఆయిల్ గీ కొంచెం మరిగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి గ్రీన్ చిల్లీది పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని బాగా వేగనివ్వండి. ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లుల్లి గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది బాగా వేపుకోవాలి. పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా వేపుకోవాలి. కొంచెం వేపిన తర్వాత మూత అనేది పెట్టేయండి. సో మనకు కొంచెం మూత పెట్టి సిమ్లో ఉంచితే ముక్కలు అనేవి కొంచెం ఉడుకుతాయి. చూసారు కదండి, ముక్కలు కొద్దిగా ఉడికినట్టు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ముక్కలు ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకొని కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. నేను ఫాస్ట్గా ఎందుకు చెప్పడం లేదు అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నీట్గా చెప్దామనేసి కొంచెం స్లోగా చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు పన్నీర్ ముక్కల్లోని వెజిటేబుల్స్ బాగా ఎగాయి కదా. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో నేను 4.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ 1 అవర్ సోక్ చేస్తున్నాం కాబట్టి రైస్ని 1.5 గ్లాస్ సరిపోతుంది. వాటర్ అనేది ఎక్కువైపోతే మనకి పొడి పొడిగా రాదండి, ముద్ద అయిపోతుంది. వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు మనం కొత్తిమీర అనేది అలా జల్లుకుంటే మంచి ఆ వాటర్తో పాటు అది మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వాటర్ అనేది బాగా తెరులుతున్నప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం కలుపుకొని మూత పెట్టేయండి. హై ఫ్లేమ్లో ఉంచుకోండి ఒక 5 మినిట్స్. మీరు పై మూత అనేది తీసి చూస్తే 5 మినిట్స్ తర్వాత వాటర్ క్వాంటిటీ అనేది తగ్గింది అన్నప్పుడు మీరు సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ అలా ఉంచిస్తే మీకు బాగా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. అవుతున్నప్పుడు పక్కనే చిన్న కడాయి పెట్టుకొని గీ వేసుకొని అందులో కొన్ని జీడిపప్పు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జీడిపప్పు వేపుకున్నాం కదండి, దాన్ని తీసుకొని వచ్చి పులావ్ మీదని అలా వేయాలి.
వావ్! చూసారు కదండీ! యమ్మీ యమ్మీ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. పులావ్‌లోకి రైతా లేకపోతే అస్సలు బాగోదు. సో, మీరు రైతా కూడా ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదండీ! టేస్టీ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది విత్ రైతాతోని. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయం కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి రెసిపీలు మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ రెసిపీ విత్ మధు ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.